Good Thank you, morning, madam. 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 Good morning, Good madam. morning, madam. Welcome. Good morning, sir. Calendars, Okay. thank you very much. సో మీరు ఇంకా Good ఎవరన్నా morning, madam. విషెస్ Welcome to Zoom section, madam. Thank you, madam. Good morning, madam. Welcome to Zoom section. విషెస్ తెలియజేయాలంటే చార్ట్ రూపంలో తెలియజేయండి. ఓవర్ టు యూ మేడం, సత్య మేడం గారు. ఓవర్ టు యూ Thank you, మేడం. sir. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you, sir. Good morning, leaders. Very good morning. జూమ్కి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా చాలా స్పెషల్గా థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఈ టైంలో చాలా చాలా స్వీట్గా ఉంటుందండి నిద్ర. దాన్ని మనం ఒక్కసారి పక్కన పెడితే కానీ మనం అనేది ఇప్పుడు ఉన్న స్థానం నుంచి ఉన్న స్థానంకి వెళ్ళాలి అనుకుంటే కొన్ని సాక్రిఫైస్ చేయాలంటే నిద్ర అనేది చాలా ఇష్టం లేకుండా ఎవరో ఉండరు. దాన్ని ఒక గంట అరగంట సాక్రిఫైస్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తే లైఫ్లో అన్నీ కూడా మనం తీసుకోవచ్చని నేను అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ సార్, ఇంత మంచి నాకు ఆపర్చునిటీ మీరు, ఎందుకంటే చాలా రోజుల నుంచి అడుగుతున్నాను, నేను అలాగా సిట్ చేసుకుంటూ వస్తున్నాను. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ మేడం గారు. నా అప్లైన్ అని రమణ మేడం గారికి చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఎక్కడో నార్మల్ గ్రామంలో ఉండి నాకు ఇంత ఆపర్చునిటీ ఇచ్చినందుకు అప్లైన్కి ఎప్పుడూ కూడా ఎవరైనా సరే రుణపడి ఉండాలండి. అప్లైన్ కాదండి, మనకి జన్మని తల్లిదండ్రులు ఇస్తే మనకి పునర్జన్మ అనేది కంపెనీ ఇచ్చిందని అంటారండి. కంపెనీ ఇచ్చింది, కానీ అప్లైన్ అనే ద్వారాగా మనకి కంపెనీ తెలియకపోతే కంపెనీ అయితే ఉంది, ఎవరి ద్వారాగా వచ్చిందో వాళ్ళే మనకి దేవుడు. నాకైతే మేడం గారి ద్వారాగానే పునర్జన్మ అనేది రావడం జరిగిందండి. ఫస్ట్ నా గురించి చెప్తానండి. మాకు తుని పక్కనే కుమ్మర్లావ్ అని ఉన్నదండి. అక్కడ చిన్న గ్రామం అండి. నాకు ఫస్ట్ నుంచి కూడా పెళ్ళి అవ్వక ముందు నుంచి కూడా నాకు ఎక్కడికి ఒంటరిగా వెళ్ళడం అనేది నాకు తెలియదండి. ఎందుకంటే అప్పటి వరకు మా నాన్న వాళ్ళు మా అమ్మ వాళ్ళు చూసుకున్నారు. పెళ్ళి అయిన తర్వాత మా ఆయనగారు వెళ్ళాలన్నా తీసుకెళ్ళాలి, రావాలన్నా అతను తీసుకురావాలి. పక్కనే 2 కిలోమీటర్లు తునండి. కానీ ఎప్పుడూ కూడా ఏ రోజైనా గాజులన్నా తీసుకోవడానికి నేను ఎప్పుడు ఒంటరిగా వెళ్ళలేదండి. అలాంటి నేను ఎందుకంటే నాకు ఫస్ట్ చదువుకోలేదండి. నేను బయటికి వెళ్ళాలంటే చాలా భయం. ఏం తెలియదు కదా అనేసి అలాగా ఇంటి దగ్గరే ఉండేదాన్నండి. మా ఆయనగారు నేను చెప్పాను, నేను పనిలోకంటే వెళ్ళలేను, ఇంటి దగ్గర చిన్న హోటల్ పెట్టుకుంటూ అలా పిల్లల్ని చూసుకుంటూ చేసుకుంటాను కదా అనేసి అంటే, నువ్వేం చేయలేవులే అని చాలా రోజులు అన్నారు. అన్నప్పుడు బ్రతకడం చాలా కష్టంగా ఉండేది. మా ఆయనగారు అయితే తాపి పని చేస్తారు. 2 పాప, బాబు. వాళ్ళు చదివించుకోవడం కూడా చాలా ఇబ్బందిగా ఉండేది. అలాంటప్పుడు మా ఆయనగారికి మరీ నేను ఫోర్స్ చేసి, నేను చేస్తానండి, చేస్తాను, ఏం కాదు అనేసి అంటే, నేను కూడా పనిలోకి వెళ్ళకుండా ఉండిపోవాలి అనేసి అనేవారు. లేదు, నువ్వు పనిలోకి వెళ్ళి కానీ నేను చేసుకుంటాననేసి మా ఆయనగారిని, ఎందుకంటే నాకు ఫస్ట్ నుంచి చదువైతే లేదు కానీ ఎవరికైనా ఇచ్చేలాగా ఉండాలి కానీ ఎవరి దగ్గర ఏదైనా అడిగేలాగా ఉండకూడదు, అది నాకు అసలు నచ్చదు అనేసి నేను మా ఆయనగారిని, ఇద్దరం కలిపి చేస్తేనే ఈరోజు మన పిల్లలకి ఏదైనా చేయగలం, లేదంటే చాలా ఇబ్బంది పడతామండి అనేసి అంటే, మా ఆయనగారు సరే నువ్వు చేస్తానన్నావు కదా అనేసి హోటల్ అనేది పెట్టడం జరిగిందండి. పెట్టినప్పుడు నాకు అవి చట్నీలు చేయడం, ఇడ్లీ పెట్టడం ఏది వచ్చేది కాదు. ఫస్ట్లో మనకి ఏది రాదండి, నేర్చుకుంటూ వస్తే అన్నీ కూడా మన దగ్గర ఉంటాయండి. అప్పుడు మా ఆయనగారు చేసేవారు. మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కొంతమంది ఆలే పెట్టుకొని ఆలే పట్టుకెళ్ళిపోయేవారు. ఆ విధంగా నాకు నిజంగా మా ఆయనగారికి హోటల్లో స్టార్ట్ చేసినప్పుడు 110 రూపాయలండి కూలి.
హోటల్ మానేసినప్పటికీ మా ఆయన గారికి 1000 రూపాయలండి రోజుకి. అంటే 100 రూపాయలతో 110 రూపాయలతో బ్రతకడం చాలా కష్టమయ్యేది. ఇప్పుడు హోటల్ పెట్టిన తర్వాత 2 రోజులకి కూడా మాకు ఇంచుమించులో 1500 వచ్చేది. నేను హోటల్ చేస్తే. అంటే నేను అప్పుడు అనుకున్నాను మా ఆయన గారితో సమానంగా నేను కూడా సంపాదిస్తున్నాను అనేసి. హోటల్ చేసినప్పుడు డబ్బులైతే వచ్చాయండి. కానీ నాకు ఆరోగ్యం అయితే లేదండి. ఎందుకంటే తెల్లవారు 3 గంటలకు లేసేదాన్ని. అలాగే నైటు 11, 11:30 వరకా పనైతే ఉండేదండి. మధ్యాహ్నం ఒక 2 గంటలు టైం ఉండేది. ఆ టైంలో నాకు లో బీపీ వచ్చేసిందండి. అంటే ఇమ్యూనిటీ లేదు. నెలకి 2 సార్లు, 3 సార్లు కూడా ఫీవర్ వచ్చేసేది. వచ్చేయడం వల్ల నోట్లో కూడా మంచినీళ్ళు కూడా తాగలేకపోయేదాన్నండి. చిన్న చిన్న కురుపులొచ్చేసాయి. ఏంటి నాకిలా వచ్చేస్తుందని అలాగా హాస్పిటల్‌కి వెళ్తూ హోటల్‌లో అలా చేసేదాన్ని. అప్పుడు నాకు మేడం గారు మేడం రమణ మేడం గారు మా అప్పలనాన్న గారండి. మేడం గారు ఆళ్ళ బాబు, మా బాబు కాకినాడలో చదివేవారు. చదివినప్పుడు మా మరిది గారి ద్వారాగా ఆహ్, మేడం గారనేది పరిచయం అవ్వారండి. అప్పటినుంచి కూడా మేడం గారు వేరే నెట్‌వర్క్ చేసేవారప్పుడు. చేసినప్పుడు బాబు మా బాబు, ఆళ్ళ బాబు ఒక దగ్గర ఉండడం వల్ల అలాగా మేడం గారైతే నాకు తెలుసండి. తెలిసిన తర్వాత ఇప్పటికి ఇంచుమించులో 15 సంవత్సరాలు, 14 సంవత్సరాలండి. ఇప్పటికి కూడా మా ఇద్దరి మధ్యలో ఒక్క మాట కూడా మేడం గారు ఏమనంటే నేను ఆగిపోతాను. నేనేమనంటే మేడం గారు ఉంటారు. ఆగిపోతారండి. ఎందుకంటే మా ఇద్దరి బాండింగు అలా ఉంటదండి. ఫ్యామిలీలోను కూడా ఇంతలాగా సపోర్ట్ చేయరు. అప్పుడు వేరే నెట్‌వర్క్ చేసినప్పుడు అదైతే ఆగడం అనేది జరిగిందండి. ఆహ్, హోటల్‌లో మేము చేసినప్పుడు మేడం గారికి వెస్టేజ్ అనేది తెలిసిందండి. తెలిసినప్పుడు మా మేడం గారికైతే మోకాళ్ళ నొప్పులొచ్చాయి. చాలా చాలా హాస్పిటల్‌లో అయితే తిరిగాం. మేడం గారితో పాటు నేను కూడా వెళ్ళేదాన్ని. అలాగే వైజాగు, రాజమండ్రి, కాకినాడ, పిఠాపురం ఎక్కడ మోకాళ్ళ నొప్పులకి తగ్గుతుందంటే అక్కడ మేడం గారు ఓకే అనేవారు. ఎందుకు మేడం ఎక్కడ పెడితే అక్కడ అలా మందులు వాడేస్తున్నారు. ఆహ్, కిడ్నీలవి ఫెయిల్యూర్ అయిపోతాయి. ఎందుకు ఎవరు చెప్పినా సరే అక్కడికే అంటారు అనేసి అనేవారు. చెప్పినా సరే తనకి ఆ నొప్పులనేది అలా ఉండడం వల్ల ఎవరు ఏది చెప్తే అక్కడికే అనేవారు. వెళ్ళామంటే ఇంచుమించులో 5,000 అలా అయిపోయేది. ఇంకా లాస్ట్ ఫైనల్ ఒక గవర్నమెంట్ టీచర్ గారి ద్వారాగా మేడం గారికి చెప్పడం అనేది జరిగింది. అది ఉదయం విని మధ్యాహ్నం కరెక్ట్‌గా 3 అలా అవ్వింది. "వదిన ఇవి చాలా మంచి ప్రోడక్ట్ అంట. మోకాల్లో గమ్ము తయారవుతది. నాకు తగ్గుతదని చెప్పారు. ఒక్కసారి ఆఫీస్‌కెళ్దాంరా ఐడీ వేసుకుందాం" అనేసన్నారు. ఆ రోజైతే నాకేం తెలీదండి. అసలు నెట్‌వర్క్ మార్కెటింగ్ అంటేనే నాకేం తెలీదు. ఒక్కసారి గమనించండి లీడర్ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేను. ఏదో నా ఫోర్స్ మీద మా ఆయన గారు హోటల్ పెట్టారు. అంతవరకే తెలుసు. ఎవరైనా వచ్చారా టిఫిన్ ఇచ్చాను అంతవరకే. ఇంక నాకేం తెలీదండి. ఆ విధంగా ఉన్నప్పుడు నాకు నెట్‌వర్క్ గురించి ఇవన్నీ ప్రొడక్ట్‌ల గురించి నాకేం తెలీదు కదా! నేనవన్నీ ఏం గమనించలేదు. మేడం గారు వెళ్దామన్నారు. ఓకే. ఆధార్ పట్టుకో వెళ్దామన్నారు. సరే ఎందుకని కూడా నేను అడగలేదు. వెళ్ళాను. వెళ్ళిన తర్వాత మన డాక్టర్ దొరబాబు గారు, అలాగే సునీల్ సాహు సారు ఉన్నారు. ఆళ్ళెవరో కూడా మనకు తెలీదు. తుని పక్కనే డాక్టర్ గారు కూడా మాకు తెలీదు. ఇది ఐడీ వేయాలనన్నారు. అంటే మేడం గారు నన్నడిగారు. "వదిన ఐడీ నంబర్ నువ్వు ముందేసుకుంటావా? నేను ముందేసుకోనా?" అంటే ఐడీ గురించే నాకు తెలీదు. ముందు ఎనకంటే నాకేం తెలుస్తది? నువ్వే ఏసుకోలే. ఏసుకుంటే నీకేదైనా తెలుసు. నాకేం తెలీదు కదా! అని అనుకున్నాను. ఈరోజు నేను చాలా గ్రేట్ అనుకుంటానండి. తెలియక చేసినా, తెలియక చేసినా నేను మంచి పని చేశాననుకుంటానండి. ఎందుకంటే, ఆ రోజు మేడం గారు నేనే ముందేసుకుంటాను అంటే,
హ్మ్. నాకు మేడం గారు ఒక లైను. ఒక్క లైన్‌కి అప్‌లైను లైఫ్ లైన్‌కి సపోర్ట్ చేస్తారా? లైఫ్ లైన్ అప్‌లైన్‌కి సపోర్ట్ చేస్తారా? ఎంత నా మీద అభిమానం ఉన్నా సరే, ఏదో అప్పుడప్పుడు ఏదో సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే నా లైఫ్ లైన్స్ అయితే. అదే నా అప్‌లైన్స్ అవ్వారనుకోండి, నాకు లైఫ్ లాంగ్ సపోర్ట్ చేస్తారని ఇప్పుడు అర్థమైందండి. నేనైతే అప్పుడైతే చాలా నాకు తెలివి లేదు. ఈరోజు అనుకుంటాను నేను చాలా తెలివైనదాన్ని అని. ఎందుకంటే ఆ రోజు ఐడీ వేయగానే నా జీవితం మారిందండి. ఆహ్, ఏం తీసుకోలేదు. ఒక రూ. 1000 సామాన్లు మాత్రం నేను తీసుకున్నాను. ఎందుకంటే నాకు చేతులు హోటల్ చేసినప్పుడు విమ్ సోప్ గాని, సోపు, సర్ఫులు ఇవేమి కూడా పడేవి కాదు. దాని బదులు దానికి ఇవి తగ్గుతాయి అని అన్నారు మేడం గారు. అంటే స్క్రబ్ తీసుకున్నాను. ఆల్ట్రా వాష్, ఆల్ట్రా మ్యాటిక్ అలాగే కాళ్ళు పగుళ్ళు, అరికాలు మంటలు కూడా ఉండేయండి. దానికి ఫుట్ క్రీమ్ తీసుకున్నాను. అవలాగే తీసుకొనొచ్చిన తర్వాత ఇంట్లో నేను కవర్ కట్టుకొని సామాన్లు తోముకునేదాన్ని. ఆ సామాన్లు తోముకున్నప్పుడు తడి ఉన్నంత సేపు చేతులు బాగానే ఏళ్ళు ఇలా ఆడేయి. ఆహ్, ఆ ఆ తడి తగ్గిపోగాన ఇలా బీసిపోయి ఇలా వంచితే చేతులు వేలంతా బ్లడొచ్చేసేదనమాట. వచ్చేస్తే వంట కూడా చేయలేకపోయేదాన్ని. ఏమన్నా కారం గాని, చింతపండు గాని చూస్తేనే నాకు చేతుల్లో నుంచి మంటొచ్చేసినట్టుగా అనిపిచ్చేది. అప్పుడు ఈ స్క్రబ్ వాడిన తర్వాత ఒక 4, 5 రోజులు అవునప్పటికి నాకు చేతులకి కవర్ కట్టుకోవాల్సిన అవసరం లేకపోయింది. బట్టలు కూడాను నేను నిజంగా చెప్తున్నానండి. చిన్న క్లాత్ అయినా సరే చాకలావిడకే వేసేదాన్ని. ఎందుకంటే నేను ఉతకలేకపోయేదాన్ని. ఆవిడ ఎక్కడ మానేస్తదో అని మా షాప్ దగ్గరకొస్తే ఆవిడకేం కావాలంటే ఆళ్ళ పిల్లలకి ఆళ్ళకి టిఫిన్ కూడా పట్టుకెళ్ళిపోమని నేను చెప్పేదాన్ని. ఎందుకంటే పిల్లలు స్కూలుకెళ్ళేవారు. మా ఆయన గారు వర్క్‌కెళ్ళేవారు. ఆ బట్టలు ఉతకకపోతే నేనేం చెయ్యాలి అని. అప్పుడు ఆహ్, ఆ 4 రోజులకి నాకు చేతికి కవర్ కట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇది చాలా బావుంది. ఏంటి ఇన్ని రోజుల నుంచి నేను చాలా ఇబ్బంది పడుతున్నాను. ఈ 4 రోజులకి ఇంత బాగా వచ్చిందనేసి అప్పుడు మళ్ళీ సర్ఫు, ఆల్ట్రా వాష్, మ్యాటిక్కేసి నానబెట్టాను. బట్టలు ఉతికాను. నాకేం అనిపించలేదు. అలాగే కాళ్ళు పగుళ్ళంటే నేను ఎండాకాలమైనా, చలికాలమైనా ఒకేలాగుండేయి. ఉన్నప్పుడు కాళ్ళు మంటలు కూడా తడి క్లాత్ ఏస్తే గాని నాకు నిద్ర పెట్టేది కాదు. ఎందుకంటే ఈ పొయ్యి దగ్గర, హోటల్ దగ్గర ఉండడం వల్ల, వేడి వల్లో ఏంటో తెలీదు నాకసల నిద్ర పట్టేది కాదు. ఏ టైమైనా సరే టవల్ తడిపి కాళ్ళకి కడితే అలా నిద్ర పెట్టేది. మళ్ళీ ఆ తడి ఆరిపోతే మళ్ళీ తెలివొచ్చేసేది. అలాంటప్పుడు ఫుడ్ క్రీమ్ కూడా రాసానండి. రాస్తే ఇప్పుడు నాకు నిజంగా కాళ్ళు పగుళ్ళున్నాయి, అరికాలు మంటలున్నాయంటే ఎవరు కూడా నమ్మరు. అంటే ఈ ప్రొడక్ట్ చాలా మంచిది. నాకు ఫీవర్ కూడా వచ్చేస్తుంది కదా! దానికి తీసుకుంటానని వెళ్ళి నేను స్పిరులినా ఒకటి, ఆమ్లా ఒకటి, ఐరన్ ఫోలిక్ ఒకటి నాకు చాలా బ్లడ్ కూడా తక్కువుండేది. ఆ 3 ప్రొడక్ట్‌లు తీసుకున్నానండి. ఇప్పటికి నేను ఐడీ నంబర్ తీసుకొని 4 సంవత్సరాల పైనవుతుంది. ఇంగ్లీష్ మెడిసిన్ అంటే ఏంటో తెలీదండి. అప్పటికే నాకు థైరాయిడ్ వచ్చింది. అప్పటి నుంచి థైరాయిడ్ తెప్పించి అప్పుడు నాకు థైరాయిడ్ ఉన్నప్పుడు 100 ఉండేదండి. ఇప్పుడు 25కొచ్చిందండి. ఆ టాబ్లెట్ ఒకటి తప్పించి నేను ఏది కూడా ఇంగ్లీష్ మెడిసిను వెయ్యలేదు. అంటే నా నేను స్పిరులినా, ఆమ్లా, ఐరన్ ఫోలిక్ తీసుకున్నప్పుడు ఇప్పటికి కూడా నాకు ఒక ఇంగ్లీష్ మెడిసిన్‌తో పని లేదు అంటే చాలా ఈ ప్రొడక్ట్‌ల దమ్ముంది. దాన్ని మనం షేర్ చెయ్యాలి. అంతవరకే అనేసి అనుకోని మా ఆయన గారికి ఆ రోజుకి మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అయిపోయాయండి. స్టార్ట్ అయిపోతే మా ఆయన గారేమో చైర్‌లో కూర్చొని భోజనం చేసేవారు. మా పిల్లలిద్దరూ, నేను కిందన కూర్చొని భోజనం చేసేవారు. ఏంటి పిల్లలు ఇంత చిన్న వయసులోనే మోకాళ్ళ వచ్చేసాయి. మోకాళ్ళ నొప్పులొస్తే ఏం చేయగలరు అనేసి అనిపిచ్చేది. మేడం గారు ఇన్ని హాస్పిటల్ తిరుగుతున్నారు. మేడం గారికే తగ్గలేదు. మా ఆయన గారికి ఏం తగ్గుతాయనేసి అసలు మెడిసిన్ కూడా అతను యేసుకుండేవారు కాదు. అప్పుడు నేనేమో మేడం గారికి రెండో నెలకే చాలా కాళ్ళు తేలిగ్గా ఉన్నాయి. నాకు మోకాళ్ళ నొప్పులు తగ్గాయని మేడం గారు చెప్పగానే, మా ఆయన గారికి కూడా మోకాళ్ళ నొప్పులే తీసుకున్నాను.
15 రోజుల్లో కిందన మఠం వేసుకుని భోజనం మాతో చేశారండి. అంటే నాకు ఆ రోజు జీవితాంతం కూడా నాకు తెలిసినా తెలియకపోయినా అందరికీ చెప్పాలి. మా ఫ్యామిలీ కాదు, నా పక్క వాళ్ళు కూడా బాగోవాలని నాకు ఆ రోజు అనిపించిందండి. అనిపించిన తర్వాత మా మా ఆయన గారికి మోకాళ్ళ నొప్పులు తగ్గాయి. అలాగే మా బాబుకి చెట్టు మీద నుంచి పడిపోయాడండి. అది ఇంట్లో చెప్పలేదు. రేంగాయలకో దేనికో వెళ్ళి. చెప్పకపోతే రోజు తలగడి ఆహ్, నడుం కింద ఎట్టుకొని పడుకునేవాడు. ఏంట్రా అలా పడుకుంటున్నావు అంటే, "ఏం లేదమ్మా మామూలుగా" అనేవాడు. అన్నప్పుడు సురేష్ కుమ్ అలా నొప్పి ఎక్కువైపోయింది. సురేష్ కుమార్ గారి దగ్గరికి తీసుకెళ్ళాము. 5,000 అయిందండి. టెస్టులు రాశారు. నొడకి బెల్ట్ రాశారు. టాబ్లెట్లు వారం రోజులకిచ్చారు. ఆ వారం రోజులు టాబ్లెట్లేసినప్పుడు తగ్గింది. మళ్ళీ మామూలే. మళ్ళీ తీసుకెళ్ళాం. అంటే బాబు అప్పుడు రెస్ట్‌లో ఉండాలమ్మా. బయటికేమి కనిపించలేదు గానీ ఇబ్బందిగా ఉంది అని అన్నారు. అన్నప్పుడు నేను సరే అనేసి ఆహ్, క్రిల్ ఒకటి, స్పిరులినా ఒకటి, అలాగే కాల్షియం ఒకటి తీసుకున్నానండి. ఆ రోజుకైతే కొలాజన్ అయితే లేదు. నూనె ఒకటండి. ఇవి తీసుకున్న తర్వాత ఒక 15 రోజులు, 20 రోజులు అవ్వింది. ఇంక తర్వాత నుంచి బెల్ట్ ఏసుకోలేదు. ఏసుకోపోతే అంటే ఈ ప్రొడక్టు బావుంది. ఇంక ఇంగ్లీష్ మెడిసిన్ కంప్లీట్‌గా ఆఫ్ చేసేయాలని ఆఫ్ చేసామండి. మా బాబుకి ఈ రోజుకి కూడా నడుము నొప్పంటే ఏంటో తెలీదు. డాక్టర్ గారు ఏం చెప్పారు? రెస్ట్‌లో ఉండాలన్నారు. అంత చిన్న వయసుకి కూడా రెస్ట్‌లో ఉండాలంటే ఉండలేం కదండీ! అనేసి నేను ఆ ప్రొడక్ట్ కూడా మా బాబుకైతే చాలా బాగా పనిచేసింది. అలాగే డస్ట్ అలర్జీ ఉండేదండి మా బాబుకి. ఆహ్, ఆ డస్ట్ అలర్జీకి నోని ఒకటి, రెస్పోకేర్ ఒకటి వాడానండి. ఇప్పుడు డ్రింకులు గానీ, ఏమైనా ఈ ఎండాకాలం వస్తే ఫ్రిడ్జ్‌లో వాటరే తాగుతాడు. ఇప్పటికి కూడా ఆయన గారికి ఇబ్బందయితే లేదండి. అలాగే మా పాపకి ప్రెగ్నెన్సీలో కూడా నేను ఐరన్ ఫోలిక్ ఒకటి, అలాగే కాల్షియం ఒకటి, ప్రోటీన్ ఒకటి వాడానండి. నేను ఏ ప్రొడక్ట్ ఇచ్చినా సరే, నాకస్సలు భయం ఉండదండి. ఎందుకంటే ఇది ఫుడ్డు. నాకు తెలిసి తెలియక ఏదైనా సరే ఇది ఫుడ్డు ఎవ్వరికిచ్చినా సరే ఏం కాదు అనేసి ధైర్యం మీద ప్రెగ్నెన్సీకి కూడా మా పాపకైతే ఇచ్చానండి. ఇచ్చిన తర్వాత మా ఇంట్లో అందరికీ కూడా ఆరోగ్యంగా ఉన్నాం. మా ఆయన గారు ఒక్కటే మొదలుపెట్టారు. అందరం బాగానే ఉన్నాం. "నువ్వు బయటికెళ్ళి ఏం చేయలేవు. ఏమొద్దు. ఓన్లీ మనం వాడుకున్నాం కదా! చాలులే. నువ్వెక్కడికి వెళ్ళొద్దు" అని అనేవారు. అన్నప్పుడు నాకు ఈ ప్రొడక్ట్‌లన్నీ వాడిన తర్వాత నాకింకా వెస్టేజ్ అంటే ప్రాణం కంటే ఎక్కువగా నాకనిపిచ్చేదండి. వె బయటికి వెళ్తానంటే ఈయన గారు వద్దనేవారు. నేను వెళ్తాననేదాన్ని. అన్నప్పుడు తిట్టుకుండేవారు. తిట్టుకున్నా సరే పిల్లలు హోటల్ అయిపోయిన తర్వాత పిల్లలు కాలేజీకి వెళ్ళిన తర్వాత వాళ్ళొచ్చేసి లోపల నేను ఇంటి దగ్గరే ఉంటాను. నేను వాళ్ళు రాకముందు ఇంటి దగ్గరుంటానని మా ఆయన గారికి మాటిచ్చి మరీ రోజు ఏడ్చేదాన్ని. ఏడిస్తే సరే వెళ్ళిలే కానీ పిల్లలు కాలేజీ నుంచొచ్చినప్పటికి ఇంటి దగ్గరే ఉండాలనేవారు. ఓకే. అలాగే వెళ్తాననేసి చూడండి మధ్యలో నాకు 11:30, 12 గంటల వరకు హోటలుండేది. సామాన్లు తోముకోవడం ఇవన్నీ పప్పులు నానబెట్టుకోవడం ఇవన్నీ ఉండేవి. మళ్ళీ నేను 4 గంటలకి ఇంటి దగ్గరుండాలి. మధ్యలో ఇంచుమించులో నాకు 3 గంటలు, 4 గంటలు టైముండేది. ఈ 4, 3 గంటల్లో నేను ఎంత దూరం వెళ్లి రాగలను? ఏ రోజైనా సరే కొద్దిగా దూరం వెళ్ళొచ్చాననుకో, నేనొచ్చినప్పటికి ఇంటి దగ్గర లేను అని తెలిస్తే, ఈయన గారింకా ఆ రోజంతా గొడవ ఆడేవారు. అలాగా నేను ఎంత గొడవ ఆడినా సరే, ఏ రోజు కూడా పీలికనేది మేడం గారు, "ఎందుకు వదిన నువ్వు చీవాట్లు తింటున్నావు, నన్ను చీవాట్లు తినిపిస్తున్నావు. నువ్వు వదిలేయి. నా నాకు చాలా అవసరం ఈ వెస్టేజ్ అనేది. నాకు ఇన్‌కమ్ అవసరం. అందరికి ఆరోగ్యం ఇవ్వడం అవసరం. నన్నెందుకలా తింటావు? నన్ను వెళ్ళనివ్వు. నువ్వు రావు." అనేసి అనేవారు. అంటే ఏది ఏమైనా సరే నన్నెన్ని తిట్లు తిట్టినా నేను మాత్రం వస్తాను. ఏవైనా నేనొస్తాననేదాన్నండి. అలా అనే టైంలో వెళ్ళేవారిమి. ఒక్కో రోజు బాగా దూరంగా వెళ్ళామనుకోండి, ఆ రోజు నైట్ 10, 11 అలా అవ్వేది. అవునప్పుడు
మా ఆయనగారు ఇంకా ఇంటికొచ్చినప్పుడు మాట్లాడేవారు కాదు. పప్పు అది ఏమీ రుబ్బడం, కడగడం ఏం చేసేవారు కాదు. వచ్చిన తర్వాత కూడా నేను ఆ పప్పు కడుక్కొని, రుబ్బుకొని పడుకునేటప్పటికి 1 గంట అలా అవ్వేదండి. మళ్ళీ తెల్లవారుజామునే 3:30కి లేసేదాన్ని. ఏది ఏమైనా సరే ఇందులో నేను సక్సెస్ అవ్వాలి. నెలకి ఒక్క 5,000 అయినా సరే సంపాదిస్తే ఇది నేను హోటల్ అనేది పక్కన పెట్టుకుంటాను. ఈరోజు ఎన్ని రోజులైనా నాకు నిద్ర సుఖం లేకుంటే ఎన్ని రోజులు చేయగలను అనేసి నేను అనుకునేదాన్నండి. అనుకున్నప్పుడు ఇలా చేయగా నాకొక్కటే అనిపించిందండి. నేను హోటల్ చేసినప్పుడు బాగా ముసలివాళ్ళు, చిన్న పిల్లలు అలా ఉన్నప్పుడు ఎవరైనా సరే డబ్బులు లేవు అనంటే వాళ్ళు రూ. 5 తెచ్చి "డబ్బులు లేవమ్మా" అనేసంటే ఇంకొక రూ. 10 తీసి వాళ్ళకిచ్చేదాన్నండి. ఎందుకంటే నేను అలా ఆ ముసలి వాళ్ళకి చాలా ఎలా అంటే రోడ్డంట వెళ్తారు కదా! తిండి లేకుండా ఉంటారు. వాళ్ళకి కూడా నేనేం చేసేదాన్నంటే, అమ్మా కొద్దిగా మంచినీళ్ళు ఎయ్యవంటే టిఫిన్ కట్టి మంచినీళ్ళు ఇచ్చేదాన్నండి. ఎందుకంటే ఆ రోజు చేసిన పుణ్యమే ఈరోజు వెస్టేజ్ రూపంలో, నా అప్‌లైన్ రూపంలో నాకీరోజు నా ఇంటిని ఈ విధంగా చక్కదిద్దిందంటే నేను చేసిన ఆ రోజు ఆ పుణ్యం అనుకుంటానండి. నా పిల్లలకి కా నాకు కూడా కాపాడింది. అలా క్రమంగా నాకు 5,000 వస్తే మానేస్తాను అనే థాట్ నాకెప్పుడైతే వచ్చిందో, నేను బ్రాంజ్‌గా తర్వాత మా ఫ్యామిలీలో అందరికీ కూడా వాలంటరీ జాబ్‌లవి చేసేవారు. చేసినప్పుడు నేనప్పుడు అనుకున్నానండి, శుభ్రంగా చదువుకున్నా బావున్ను. ఏమీ చదువుకోలేదు. అమ్మా, నాన్న చెప్పినప్పుడు నాకు ఎక్కలేదు. ఈరోజు నేను మా ఫ్యామిలీలో అందరూ వాలంటరీ జాబ్‌లని ఇవవి చేసుకుంటున్నారు. నేను హోటల్ చేసుకోవడం వస్తుంది. ఆళ్ళు శుభ్రంగా ఆడుతూ, పాడుతూ చేస్తున్నారు. నాకు నిద్ర లేకుండా ఉంటున్నానని అనుకునేదాన్ని. అనుకున్నప్పుడు వాళ్ళ వాలంటరీ జాబొచ్చింది. నేను వెస్టేజ్‌లో ఐడీ నంబర్ వేసుకున్నాను. వేసుకున్నప్పుడు ఆహ్, నేను 3 నెలల్లో బ్రాంజ్ అవ్వాను. ఈరోజైతే 5,500కి బ్రాంజ్‌గానండి. మేము చేసినప్పుడు 10,000 చెయ్యాలి. 3 నెలల్లో నేను ఇప్పుడు చూడండి 6 నెలలైనా సరే బ్రాంజ్ అవ్వరు. ఎందుకంటే 10,000లో మేము 3,000 మేడం గారి సపోర్ట్‌తో నేను 10,000 పీవీతో 3 నెలలు క్వాలిఫై అవ్వాను. 3 నెలల్లో క్వాలిఫై అవునప్పుడు నాకు 10,500 చిల్లరొచ్చిందండి. 5,500 చిల్లరొచ్చిందండి. నిజంగా నేనే ఆశ్చర్యపోయాను. నేనెప్పుడో వస్తదనుకున్నాను. ఈ 3 నెలల్లోనే నాకొచ్చిందనేసి మా ఆయన గారికి చూపిస్తే, "ఇదెప్పుడు వస్తదా? ఇప్పుడే వస్తదా?" అనేసన్నారు. అంటే దానికైతే నాకు అంతవరకే తెలీదు. ఈరోజైతే వచ్చింది కదా! నేను హోటల్ మానేస్తాను అంటే, "ఇప్పుడే మానేస్తే ఎలాగా? ఒక 10,000 15,000 రానీలే అప్పుడు చూద్దాము" అనన్నారు. అంటే సరేలే అనేసి నేను అప్పుడేమనుకున్నానంటే నేను వాలంటరీ జాబ్ వాళ్ళే నేనైతే క్రాస్ చేశాను. అప్పుడు సచివాలయం స్టాఫ్‌కి 15,000 ఉండేదండి. 15,000 ఉన్నప్పుడు Hi, hello, డిగ్రీ sir. Hi, hello. కంటిన్యూ చేయి. డిగ్రీ కంప్లీట్ చేసుకున్న వాళ్ళకే సచివాలయం జాబ్‌లయితే ఇచ్చేవారండి. అప్పుడు నేనేమనుకున్నానంటే, నేనేం చదువుకోకపోయినా సరే డిగ్రీ చదువుకున్న వాళ్ళు ఇన్‌కమ్‌నయితే క్రాస్ చేయాలి అనేసి అనుకున్నానండి. నేను సిల్వర్ అవ్వానండి. సిల్వర్‌లోనేమో 10,000 చిల్లర తీసుకున్నాను. గోల్డ్ కూడా అవ్వానండి. గోల్డ్‌లో నేను 15,000 చిల్లర తీసుకున్నానండి. అంటే నేనప్పుడు అనుకున్నానండి. అంటే నేను సచివాలయం స్టాఫ్‌ని కూడా క్రాస్ చేశాను. 15,500 చిల్లరొచ్చిందండి. అప్పుడు ఎంటనే గవర్నమెంట్ ఏం చేసిందంటే 30,000 చేసింది సచివాలయం స్టాఫ్‌కి. 30,000 చేస్తే అప్పుడు నేను టార్గెట్ అయితే పెట్టుకున్నానండి. పెట్టుకొని నేను స్టార్‌గా 45,000 అంటే అప్పుడు థాయిలాండ్ ట్రిప్ అనేది పెట్టడం జరిగిందండి. 45,000 మేడం గారు నేను థాయిలాండ్‌లో ఉండగా నాకు 45,000 చెక్ అనేది వచ్చిందండి. వచ్చినప్పుడు ఆ రోజు ఆహ్, థాయిలాండ్ ట్రిప్‌కి ముందుగాన
పాస్వర్డ్ ఏంటంటే పాస్పోర్ట్ తీసుకోమన్నారండి. పాస్పోర్ట్ తీసుకున్నప్పుడు మేడం గారు అయితే నాకు వైజాగ్ తీసుకెళ్ళడం, మేడం గారు మా మేనకోడలు దేవి అండి. దేవి, నేను, మేడం గారు వైజాగ్ అయితే వెళ్ళడం జరిగిందండి. ఇక్కడ రామకృష్ణ మాస్టర్ అనే సార్ కూడా ఉన్నారండి. మీ నలుగురం కూడా వైజాగ్ వెళ్ళి పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్తే మేడం గారు వాళ్ళు చదువుకున్నారు కనుక చక్క సంతకాలు పెట్టేస్తున్నారు. నేను సంతకం పెట్టినప్పుడు పాస్పోర్ట్ ఆఫీస్లో నాకు కింద నుంచి పైకి చూశారండి. ఏంటి ఇలా చేస్తున్నారు అనేసి అంటే, అమ్మ నీకు అసలు పాస్పోర్ట్తో నీకు పనేం ఉందా అని అడిగారు. సంతకం కూడా నా సంతకం కూడా నేను పెట్టలేదు. నేను బ్యాంకులో అలాగే పెడతానండి. ఎక్కడ పెట్టినా సరే నాకు నా సంతకం గురించి అసలు వాళ్ళు చూడరు. అలాంటిది పాస్పోర్ట్ ఆఫీస్లో నాకు కింద నుంచి పైకి చూశారు. చూస్తే ఈ సంతకం పెట్టినప్పుడు ఏం చేస్తావమ్మా, నీకు అవసరం ఏంటి అని అంటే, నేను నెట్వర్క్ మార్కెటింగ్ చేస్తున్నానండి. నాకు కంపెనీ థాయిలాండ్ అని ట్రిప్ ఇచ్చారండి. ఆ ట్రిప్కి వెళ్ళాలంటే నాకు పాస్పోర్ట్ ఉండాలి కదా అనేసి అన్నాను. అంటే అంటే ఏం నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటి అని అడిగారు. అంటే ఇంక నేను అవన్నీ ఏం చెప్పలేదండి. చెప్పకుండా అవి తీసుకొని వచ్చి నేను బెంగుళూరు వరకా మేము ట్రైన్‌లో వెళ్ళడం జరిగిందండి. బెంగుళూరు నుంచి ఫ్లైట్ ఎక్కినప్పుడు నాకనిపించింది, ఇది కదరా జీవితం. నా జీవితాన్ని నేనే మార్చుకున్నాను. అప్పుడు వరకు మా ఆయన గారు 5,000 వస్తే 10,000, 10,000 వస్తే 15, 15,000 వస్తే సారుగా 45,000 తీసుకున్నానండి. 45,000 తీసుకునే ముందు ఒకప్పుడు మేము ఉదయం వెళ్ళి 12 గంటలకెళ్ళి నైట్ 11, 12కొచ్చినప్పుడు మా ఆయన గారు గేట్ తీసినా, డోర్ తీసినా, "ఎందుకు మాకు నిద్రలో ఉంచవా? ఎప్పుడు పెడితే అప్పుడు వస్తావు. ఆహ్, నీకేం పని లేదా?" అని అనేవారు. సారుగా 45,000 వచ్చినప్పుడు మా ఆయన గారు ఒక్కటే చెప్పారు, "నేను నిన్ను చాలా బాధపెట్టాను. ఏది ఏవైనా సరే నువ్వు వదలకుండా చేసావు గనుక ఈరోజు నా ఇన్‌కమ్‌ని కూడా టార్గెట్ చేసావు. రోజుకి రూ. 1000 నేను పనిలోకెళ్తే వస్తది. లేదంటే రాదు. ఈరోజు నువ్వు 45,000 తెస్తున్నావంటే" సారీ చెప్పారండి. చెప్పినప్పుడు నాకు ఆ రోజు అనిపించింది, ఈ ఎవరైనా సరే ఆ రోజు మా ఆయన గారు "నీ వల్ల కాదు. నీకెందుకు ఇదంతా అవసరమా" అనేసంటే నేను ఆ రోజు అక్కడే ఉందునండి. ఎందుకంటే నేను నా లైఫ్‌ని మార్చుకోవాలి. నేను ఉన్నతంగా ఉండాలి. ఎవరి దగ్గర చెయ్యి చాచకూడదు. నాకు బయటికి తీసుకొచ్చిన నా అప్‌లైన్‌కి ఈ ఒక మాట కూడా అదే అనకూడదు. నిజంగా తీసుకెళ్ళింది మంచి ఉన్న స్థానంలో ఉంచారు అనేసి మా అప్‌లైన్‌కి నేను ఒక మంచి పేరు తేవాలని నేను నిజంగా ఏడ్చిన రోజులు ఎన్నో ఉన్నాయండి. ఎందుకంటే నాకు వెస్టేజ్ కంట మేడం గారి మీద చాలా అభిమానం. నేను తనతో బయటికి వెళ్ళాలి. అదొక్కటే ఫస్ట్‌లో నా టార్గెట్. కానీ అంతకు మించి ఎందుకంటే బయటికెళ్ళడం అంటే నాకు తెలీదు గనక తనతో వెళ్ళడం నాకిష్టం. బయటికి నేను వెళ్ళి ఖమ్మంలో నేను చేసే వర్క్‌లో ఇంత సక్సెస్ వస్తదని ఎవ్వరు కూడా ఊహించలేదు. ఊహించలేనంత సక్సెస్ అయితే నా అప్‌లైన్ నాకిచ్చారండి. ఎందుకంటే ఒక ఐడీ వేయడం రాదు. ఒకళ్ళతో మాట్లాడడం రాదు. కానీ నేనేం చేశానండి, అవన్నీ నాకు రాకపోయినా నా అప్‌లైన్‌తో నేనలా జారుకుంటూ వెళ్ళానండి. అంతకు మించి నేనేం చేయలేదు. తనతో నిలబడ్డాను. నాతో ఫస్టు ఐడీ వేసిన వాళ్ళు మా మేనకోడలు దేవి మేడం నిలబడ్డారు. నేను నిలబడ్డాను. ఎందుకంటే ఈరోజు 2, 3 రోజులు వర్క్ చేస్తారు. మూడో రోజు నాకేమీ రాలేదు అంటారు. సక్సెస్ అనేది ఒక్క రోజులో వచ్చేస్తే మనకలాంటోళ్ళు ఎంతోమంది ఉండండి. ఈరోజు వెస్టేజ్‌లో ఎవరైతే 10,000, 5,000 తీసుకున్నారో 10,000 తీసుకున్నారు అంటే వెస్టేజ్‌లో 1,00,000 అన్నంత ఫీల్ అవ్వాలి. ఎందుకంటే మనం ఫస్ట్‌లో హార్డ్ వర్క్ ఉంటది. ఇది హార్డ్ వర్క్ కూడా నేను అనుకోనండి. ఎందుకంటే ఒక పని చేసుకుంటారు. ఇంట్లో హౌస్ వైఫ్ ఉంటారు. పని చేసుకుంటారు. తర్వాత టైంలో ఏదో
పక్క వాళ్ళతో కబుర్లు చెప్పుకుంటారు. ఆ కబుర్లు చెప్పుకునేదే మనం బయట వెళ్తే మనం వాడిన ప్రోడక్ట్ అవతల వాళ్ళకి చెప్తాము. అంతకు మించి అక్కడ దొర్లేసి కష్టపడిపోయేది ఏమి ఉండదండి. అంతకంటే కష్టపడిన జాబులున్నాయి. ఆటిల్లో వాళ్ళు మానేస్తున్నారా? వెస్టేజ్‌లో ఈరోజు జాయిన్ అవుతారు. రేపు ఇన్‌కమ్ గురించి ఆలోచిస్తారు. రోజులు లెక్క పెట్టుకుంటారు. టైం లెక్క పెట్టుకుంటారు. ఇందులో చేసిన వర్క్ నువ్వెంత టైం పెడుతున్నావు, ఏం చేస్తున్నావు అనేది మాత్రం ఎవరు కూడా గమనించుకోరండి. నిజంగా మన గొప్ప గొప్ప లీడర్స్ చెప్తారండి. ఇది వెస్టేజ్ అనేది మహాసముద్రం. నువ్వు స్పూన్‌తో తీసుకుంటావా? బిందెతో తీసుకుంటావా? పై పైప్ లైనే యేసుకుంటావా అని. నిజంగా ఎవరైతే ఒక 5 సంవత్సరాలు నిలబడతారో వాళ్ళు పైప్ లైనే యేసుకుంటారండి. ఈరోజు నేను డైమండ్‌గా ఆహ్ 65,000 తీసుకుంటున్నాను. 65,000 తీసుకున్నప్పుడు 3 నెలలు అవుతుందండి. మా పాప 4 నెలలు అవుతుంది డెలివరీ అవ్వింది. నేను ఓన్లీ ఫోన్ ఫాలోఅప్ మాత్రమే చేస్తున్నాను. ఎక్కడికి వెళ్ళట్లేదు. అప్పుడప్పుడు మీటింగ్స్‌కి పెద్ద మీటింగ్స్ ఉంటే వెళ్తున్నాను. అంటే ఈ రోజుకి కూడా నేను ఫస్ట్‌లో చేసిన పునాది. పునాది స్ట్రాంగ్‌గా వేసుకున్నాను. నేను బేస్‌మెంట్‌ని స్ట్రాంగ్‌గా తయారు చేసుకున్నాను గనుక ఈరోజు నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకపోయినా నాకు ఈ ఇన్‌కమ్ వస్తుంది. 5 సంవత్సరాల్లో నాకు లక్షలొచ్చేయాలంటే వచ్చేవు. వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే నా బ్రెయిన్ అంతవరకే వర్క్ చేస్తుంది గనక నాకు 65,000 తగ్గట్టుగానే వస్తుంది. ఓకేనండి. ఎవ్వరైనా సరే ఇన్‌కమ్ కావాలి అనుకుంటే స ఏ జాబ్ అయినా సరే ఒక జాబ్ చేసి రెండో జాబ్ చేయడానికి టైం ఉండదు. ఏ జాబ్ చేసినా సరే వెస్టేజ్ అనేది చెయ్యొచ్చు. అందు గురించి అందరూ కూడా మనసు పెట్టి ఈ వెస్టేజ్ అనేది మొన్న విజయవాడ ఎళ్ళాక తెలిసిందండి. నేను నిజంగా ఆ రోజు మేడం గారిని చాలా హగ్ చేసుకున్నానండి. ఎందుకంటే ఇది నాకు ఊహించలేని లైఫు. నాకు ఈ లైఫ్‌ని ఇచ్చినందుకు నీకు జన్మ జన్మలో కూడా రుణపడి ఉంటానని నా అప్లైన్‌కైతే నేను మాటిచ్చానండి. ఎందుకంటే నాకే సాధ్యమైనప్పుడు ఎవరికైనా అవుతదని నేను అనుకుంటున్నానండి. ఆహ్, అలాగే నాకు సైకిల్ కూడా తొక్కడం రాదు. ఇందులో వెస్టేజ్‌కొచ్చిన తర్వాత మేడం గారు స్కూటీ ఉండేది. అలా స్కూటీ డ్రైవింగ్ నేర్చుకున్నాను. కొత్త స్కూటీ కూడా తీసుకున్నాను. 11,50,000 పెట్టి అలాగే నిసాన్ మ్యాగ్నెట్ కారు, రెడ్ కార్ కూడా తీసుకున్నానండి. ఆ రెడ్ కార్ ఓపెనింగ్ రోజు మా ఆయన అన్నారు, "నాకు ఊహల్లో కూడా లేదు. నాకు కారు గిఫ్ట్‌గా ఇచ్చావు. నిజంగా నిన్ను నేను చాలా బాధపెట్టాను" అనేసి ఆ రోజు అతనికి కళ్ళని నీళ్ళొచ్చాయి. ఈరోజు మా ఆయన గారికి నేను ఏదైనా సరే సపోర్ట్ చేసే విధంగా ఉన్నాను. ఎందుకంటే ఒక 10,000 కావాలన్నా, 20 కావాలన్నా సరే వెంటనే అడిగితే నేను ఫోన్‌పే చేస్తాను అతనికి. ఎందుకంటే అందరం కూడా లేడీసు మగవాళ్ళు ఇస్తే తీసుకోవాలి అన్నట్టుగా ఉంటారు. మనం కూడా ఇచ్చేలాగా ఉంటామండి. ఎవరు కూడా నేను ఇంటికే అంకితం, నా వల్ల కాదని ఎవరు అనుకోవద్దు. ఇదైతే నాకు తెలిసిన విషయం అండి. థ్యాంక్ యూ సార్. సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా థ్యాంక్ యూ వండర్ఫుల్ సార్. సెషన్ ఇచ్చారు మేడం. మేడం ఒక చిన్న పాయింట్ మేడం. చాలా మంది సార్. లీడర్స్ అప్పులు తీరిపోయిన తర్వాత చేస్తాను సార్, జాబ్‌లో బిజీ ఉంది, బిజీ అయిపోయిన తర్వాత చేస్తాను అని చెప్తున్నారు మేడం. వాళ్ళకి మీ అవును సార్. సజెషన్ ఇవ్వండి మేడం ఏదన్నా. జా ఏదైనా వస్తే చేస్తాము, అప్పులు తీరిపోతే చేస్తాము అనేది అది అయితే కాదండి. ఏదైనా వస్తే చేస్తామనేది ఏది రాదండి. మనం ఏదైనా చేస్తేనే అదొస్తది. ఆ రోజు నాకు హోటల్‌లో చేసినప్పుడు రోజుకి 200, 300 వచ్చేది సార్. ఆ రోజు 200, 300తో నేను అక్కడే ఉండిపోతే నేను ఈరోజు నెలకు 65,000 నేను సంపాదించుకోలేను కదండీ! అలాగే మాకు సెకండ్ హ్యాండ్‌లో బండుండేదండి అప్పుడు. ఈరోజు షోరూమ్ నుంచి కార్ తీసుకున్నానండి 11,50,000 పెట్టి. అలాగే స్కూటీ కూడా తీసుకున్నానండి. అంటే నేను చేశాకొచ్చిందండి. నేను చెయ్యకపోతే
అది వచ్చిన తర్వాత నేను చేశాను. ఏదైనా చేస్తేనే వస్తది సార్. చెయ్యకుండా ఏది కూడా మన కాళ్ళ దగ్గరికైతే రాదండి. అది నాకు తెలిసిన విషయం సార్. సూపర్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మీ టెస్ట్ మనీ ఆల్రెడీ నేను ఒకసారి విన్నాను. చాలా ఇన్స్పైర్ అయ్యాను మేడం. మీలాంటి లీడర్స్ మాకు చాలా మంది ఉన్న ఇన్స్పిరేషన్ మేడం. సో ఎందుకంటే మీరు ఏం చదువుకోకుండా కూడా అంటే సిగ్నేచర్ సైన్ పెడతాం కూడా మీకు చాలా కష్టంగా ఉన్న పరిస్థితుల నుంచి ఈ రోజున మీరు ఫారెన్ ట్రిప్ వెళ్తున్నారు, కార్లో చక్కగా తిరుగుతున్నారు. అండ్ మీరు గెయిన్ అవడమే కాకుండా ఎంతో మందికి లైఫ్ ఇస్తున్నారు. అదంతా కూడా మీ మంచి మనసుకి గాడ్ ఇచ్చిన గిఫ్ట్ అని అనుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా బుల్లెట్స్ పాయింట్స్ చెప్పారు. చాలా పాయింట్స్ ఉన్నాయి డిస్కషన్ చేస్తే. నాకైతే చాలా ఇన్స్పిరేషన్ అయింది మేడం. ఈసారి మీట్ అయినప్పుడు మీ ఆటోగ్రాఫ్ కావాలి మేడం మాకు. సో మీ సిగ్నేచర్ అనేది మాకు కావాలి. ఎందుకంటే చాలా మంది ఈ రోజున మాకు చదువు లేదు, లేకపోతే ఇంట్లో ఇబ్బంది అని ఆగిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. చదువు వచ్చిన వాళ్ళు కూడా ఆగిపోతున్నారు, చదువుకున్న వాళ్ళు కూడా ఆగిపోతున్నారు. అలాంటి వాళ్ళకి మీరు చేసి చూపించవచ్చు అని చెప్పేసి ఒక లేడీగా ఉంటూ, హౌస్ వైఫ్ గా ఉంటూ, ఫ్యామిలీని చూసుకుంటూ, స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ 65,000 తీసుకుంటూ అండ్ కార్ అచీవ్ చేశారంటే చాలా పెద్ద విషయం మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. గోపిరాజ్ సార్ అన్మిట్ చేసుకుని మాట్లాడండి సార్. మా అప్లైనర్ మేడం, గ్రేట్ అప్లైనర్ గోపిరాజ్ సార్ మాట్లాడతారు. సరే మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చందు సార్ అడగగానే మీ టైం ఇచ్చినందుకు. మీరైతే ఏమీ చదువుకోలేదని చెప్పారు. నాకైతే ఈరోజు ఏమనిపించిందంటే మేడం, ఇంత క్లారిటీగా అంటే ప్రొఫెషనల్గా మీ యొక్క సక్సెస్ జర్నీ ఏదైతే ఉందో అది చాలా ప్రొఫెషనల్గా ఉందన్నమాట. అలా చక్కగా చెప్పారు. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తికి ధైర్యం ఉండదు. ఏదన్నా చిన్న పని చేయాలంటే భయపడుతూ ఉంటారు. సో అలాంటిది మీ ఈరోజు మీ సక్సెస్ జర్నీ అన్న ప్రతి ఒక్కరు కూడా మోటివేషన్ అవ్వడం పక్కన పెడితే ఇన్స్పైర్ అవ్వాలి. ఎందుకంటే అసాధ్యం కాని దాన్ని ఏదైతే మనం సుసాధ్యం చేసాం అనుకుంటాం సార్, దాంట్లో మీరు మొదటి మెట్లో ఉన్నారు. సో అట్లాగే మీ అప్లైన్ గురించి సో ఈరోజు మేడం మిమ్మల్ని పట్టుకొని నడిపించినటువంటి విధానం దగ్గర నుంచి ఈరోజు మీ సక్సెస్లో భాగమైనటువంటి మేడంకి కూడా ఎప్పుడు కూడా ఒక మాట ఇచ్చానని చెప్పారు చూసారా, జీవితాంతం రుణపడి ఉంటానని. సో 100% అది ఒక సిస్టంలోనే సాధ్యం. అలాగే మీరు ఏదైతే ఎంచుకున్నటువంటి ఒక ప్రొఫెషన్ మార్గం నుంచి సో వెస్టీజ్ పరిచయం అయినప్పుడు వెస్టీజ్లో వచ్చినటువంటి ఈ జర్నీలో సార్కి ఈ సిస్టమ్ ద్వారా వెస్టీజ్ ద్వారా కార్ని గిఫ్ట్గా ఇచ్చినప్పుడు సో సార్ చెప్పినటువంటి ఒక వాడు, ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్ చాలా మందికి అర్థం కాక అంటే అనొచ్చు ఇది వేస్ట్ అని, లేకపోతే ఇది ఎందుకని, టైం వేస్ట్ అని, అంటే చుట్టుపక్కల చెప్పిన వాళ్ళ మాటలు విని కొన్ని వర్డ్స్ వస్తాయి. వాటిని కూడా మీరు తట్టుకొని నిలబడినందుకు సో ఈరోజు కొన్ని వేల మందికి కావచ్చు మేడం, ఇన్ ఫ్యూచర్లో కొన్ని లక్షల కోట్ల మందికి కూడా ఆదర్శం అయితే అవుతారు. 100% దాంట్లో డౌటే లేదు. సో చాలా హ్యాపీ అనిపించింది మేడం మీ జర్నీ అయితే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. మా ఎంటైర్ టీం మొత్తానికి ఈరోజు అయితే ఒక ఇన్స్పిరేషన్ స్టోరీ అయితే విన్నాం మేము. థ్యాంక్ యూ మేడం. అలాగే మీ డ్రీమ్స్ గోల్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. లీడర్స్ అందరూ కూడా 30 secondsలో మనకి ఫీడ్బ్యాక్ కంప్లీట్ చేసేలా చూసుకోండి. అండ్ ఒకసారి మనం మీటింగ్ ఇన్ఫర్మేషన్ చెప్పిన తర్వాత ఒకసారి ఫీడ్బ్యాక్ తీసుకుందాం. మేడం ఆ టైం ఉంటుందా మేడం? ఒక 10 to 15 minutes ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి. ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. లీడర్స్ మనకి టీమ్ రన్ ఫర్ సక్సెస్ మన రత్నశేఖర్ సార్ మనకి నెక్స్ట్ మంత్ 7th, 8th విజయవాడ బూట్ క్యాంప్ జరుగుతుంది. సో దానికి చీఫ్ గెస్ట్ కింద ఎవరు వస్తున్నారంటే మనకి పర్ మంత్ 23 lakhs ఎర్న్ చేసే అండ్ ఆడి కార్ అండ్ బైడ్ అంటే బిల్ యువర్ డ్రీమ్స్ అండ్ ఒక లగ్జరీ ఎలక్ట్రిక్ కార్ తీసుకున్నారు సార్. అండ్ ఆడి కార్ కూడా ఉంది. సో అలాంటి గేట్ సార్ మనకి నెక్స్ట్ మంత్ వస్తున్నారు అనమాట బూట్ క్యాంప్ కి చీఫ్ గెస్ట్ కింద. అండ్ ఇంకో గెస్ట్ ఎవరంటే సాహు సార్ వస్తున్నారు. సో పర్ మంత్ 13 lakhs ఎర్నర్ అండ్ బెంజ్ కార్ ఇచ్చేవారు. అండ్ అలాగే పర్ మంత్ 5 lakhs అబౌవ్ ఎర్న్ చేస్తున్నారు ఈశ్వర్ సార్ అండ్ BMW కార్ ఇచ్చేవారు. ఆ సార్ కూడా వస్తున్నారు. అండ్ పర్ మంత్ 5 lakhs ఎర్న్ చేసే తొండా శ్రీనివాసరావు సార్ వస్తున్నారు. BMW కార్ ఇచ్చేవారు. అట్లాగే మనకి కవితామూర్తి మేడం ఫ్యామిలీ కూడా వస్తున్నారు. సో గ్రేట్ లీడర్స్ అందరూ దీనికి అటెండ్ అవుతున్నారు. సో బెంజ్ కార్లు ఆడి కార్లు వేసుకొని టైంని ఇస్తున్నారు వాళ్ళు. సో వాళ్ళు వచ్చేది మన కోసం. వాళ్ళు ఆల్రెడీ సక్సెస్ అయిపోయారు లైఫ్ లో. ఓకేనండి. సో మనం కూడా సక్సెస్ అవ్వాలని మన కోసం వస్తున్నారు.
సో మన కోసం మనం కూడా వెళ్ళాలి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ బూట్ క్యాంప్ అటెండ్ అయ్యేలా ప్లాన్ చేసుకోండి. టికెట్ వచ్చేసి 750 రూపీస్ అండి. సో మళ్ళీ అది మనకి సెకండ్ తర్వాత ఇంకా పెరిగిపోతుంది. ఆల్రెడీ 700 750 చేశారనమాట. ఓకేనా? సో ఎర్లీగా తీసుకోండి, తక్కువగా తీసుకోండి అండ్ మీ టీంతో అటెండ్ అవ్వండి ఈ బూట్ క్యాంప్ కి. సో బూట్ క్యాంప్ కి అటెండ్ అవ్వడం వల్ల మన లైఫ్ అనేది మారుతాయి. సో ఇది ఒక ఇన్ఫర్మేషన్. అలాగే మనకి ఏప్రిల్ 12న మనకి దీపక్ సూద్ సార్ విజయవాడ వస్తున్నారు. ఫ్యూచర్ ప్లానింగ్ గురించి చెప్తారు వెస్టేజ్ లో. దీనికి స్టార్ అండ్ అబోవ్ లీడర్స్ మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. 1 డే వర్క్ షాప్ ఉంటుందండి. 300 రూపీస్ టికెట్. దీనికి సుబ్బయ్య శెట్టి సార్ వస్తారు, మోహన్ సార్ వస్తారు అండ్ విజయరాజు గారు ఉంటారు. అండ్ మన కంపెనీ జోనల్ సేల్స్ మేనేజర్ మల్లినాథ్ సార్ కూడా వస్తారండి. సో స్టార్ అండ్ అబోవ్ లీడర్స్ మాత్రం దీనికి ఎలిజిబుల్ గుర్తుపెట్టుకోండి. ఫ్యూచర్ లో వెస్టేజ్ నెక్స్ట్ 20 years లో ఎలా ఉండబోతుంది అనే దాని మీద క్లారిటీ ఇస్తారనమాట. సో ఇది మీటింగ్. సో అయితే మనం ఒకసారి మిగతా లీడర్స్ కూడా ఫీడ్బ్యాక్ తీసుకుందాము. వరలక్ష్మి మేడం ఒకసారి ఫీడ్బ్యాక్ తీసుకోండి మేడం. సో మేడం మనకి చాలా వాల్యుబుల్ టైం ఇచ్చారు కాబట్టి అందరూ కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అందరూ 30 seconds లో కంప్లీట్ చేసేలా ప్లాన్ చేసుకోండి. పావర్టీ మేడం. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. రామకృష్ణ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ చందు సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సత్య మేడం గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. మీరు ఎంబీబీఎస్ డాక్టర్ మేడం. మేడం సార్ మీరు ఎంబీబీఎస్ డాక్టర్. ఏ ప్రాబ్లం కానీ సరే ఈజీగా మీరు ఏ ప్రోడక్ట్ వాడాలో చెప్పగలిగే సమర్థత ఏ డాక్టర్కి కూడా ఉండదు. కానీ మీరు అంత సమర్థత ఉంది, మీ దగ్గర అంత ధైర్యం ఉంది. కాబట్టి మిమ్మల్ని చూసి మేము అందరూ ఇన్స్పైర్ అవుతున్నాం. కాబట్టి త్వరగా మీరు క్రౌన్ అయిపోయి 1 lakh plus తీసుకోవాలని ఆశ, కోరిక మనవి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మీరు ఎప్పుడు కూడా ఆఫీస్లో చెప్తారు సార్ మా మేడం గారికి క్రౌన్ అయిపోతారంటే మీరు ఏదంటే అది ఆ మంత్ అయితే నేనైతే క్వాలిఫై అయిపోతాను సార్. మీ నోటి చల్లదనం మళ్ళీ మామూలుగా ఉండదు. ఎక్కడైనా సరే చాలా గొప్పగా చెప్తారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ఎంబీబీఎస్ డాక్టర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. తులసి శివాని మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. థ్యాంక్ యూ మేడం. గుడ్ మార్నింగ్ వరలక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సత్య మేడం. గుడ్ మార్నింగ్ మేడం గారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. చాలా బాగా ఇచ్చారు ఈరోజు మీరు సెషన్ అనేది. అయితే మేడం మీరు చెప్పారు కదా అప్లైన్కి ఇచ్చే రెస్పెక్ట్ గురించి, అది నాకు చాలా బాగా నచ్చింది. మా అప్లైన్ ఎప్పుడు నాకు తోడుగా ఉంటారు. నాకు ఐడి చేయడం కూడా రాదు, అయినా కానీ నేను ఇందులో ఇలా వెళ్ళగలిగానంటే కారణం కేవలం అప్లైన్ అని చెప్పారు. అవును మేడం, ఎప్పటికీ వాళ్ళకి రుణపడే ఉండాలి. అలాగే ఇంకా కారు అంటే ఊహించలేని అచీవ్మెంట్ అంటూ జరిగింది మన లైఫ్లో అంటే ఆ కార్ తీసుకున్నప్పుడు మీ సారీ చెప్పారు. ఇట్లాంటిది నేను ఎప్పుడు చూడలేదని అన్నారు. గ్రేట్ మేడం, ఎందుకంటే మీ టెస్టిమనీ నిజంగా ఇన్స్పిరేషన్. సో ఇలాంటి లైఫ్ వెస్టీజ్లో ఉంది, ప్రతి ఒక్కరికి ఉంది. అది మీరు నిరూపించారు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇలాంటి సెషన్స్ ఇంకా చాలా ఇవ్వాలి, మీరు మంచి లెవెల్స్ అచీవ్ అవ్వాలి. అలాగే మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మా టీంకి ఉండాలని నేను కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం గారు. ఆల్ ది బెస్ట్ అండి. మీరైతే థ్యాంక్ యూ మేడం. కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ మేడం. దివ్య మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ వరలక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సత్యవతి మేడం. థ్యాంక్ యూ మేడం గారు. గుడ్ మార్నింగ్ అండి. మేడం అసలు సత్యవతి మీ మనసు కూడా, అంటే ఎవరైనా టిఫిన్కి వచ్చినప్పుడు మీరు అట్లా ఇవ్వడం, అది మీ మనసు తెలుస్తుంది, స్వచ్ఛమైన మనసు. అలాగే మీరు డైమండ్ డైరెక్టర్ కదా, అవును మేడం గారు. మీ టెస్టిమోనీ మీ ఇప్పుడు డైమండ్ లానే అంతలా మమ్మల్ని ఇన్స్పైర్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఎందుకు అంటే మీకు ఒక సైకిల్ దొక్కడమే రాని మీరు ఈరోజు స్కూటీ కానీ, లేదా మీరు సార్కి ఒక 12 lakhs కార్ గిఫ్ట్ గా ఇచ్చారు అంటే మీ మైండ్ సెట్ ని ఎలా మార్చుకున్నారు, ఒక డైమండ్ లా మారారు కదా. సో నన్ను చాలా ఇన్స్పిరేషన్ చేసింది మీ స్టోరీ, మీ టెస్టిమోనీ, మీ హార్డ్ వర్క్ అనేది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చందు సార్కి థ్యాంక్స్ చెప్పాలి.